యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. హాయ్ రమ్య, ఏంటి ఈ టైంలో కాల్ చేసావు? సారీ దివ్య, ఈవినింగ్ చేద్దామనుకుని మర్చిపోయాను. ఏంటి విషయం? మా మమ్మీ వాళ్ళు ఒక క్లబ్ కన్స్ట్రక్షన్ ప్లాన్ చేస్తున్నారు. రేపే భూమి పూజ. నీకు లొకేషన్ షేర్ చేస్తాను. నువ్వు మీ హస్బెండ్ తప్పకుండా రావాలి. క్లబ్ కన్స్ట్రక్షనా? రేపు భూమి పూజ. ఆఫ్టర్నూన్ పిన్ని వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి నాన్నని ఇన్వైట్ చేశారు కదా, అదే అనుకుంటాను. బట్ సారీ రమ్య, రేపు భూమి పూజకి మావయ్య గారు చిన్నత్తయ్య గారు వస్తున్నారు. మేం కూడా వస్తే ఏమైనా అనుకుంటారు. ఎందుకు అనుకుంటారే? మీరు నా తరపున వస్తున్నారు, నేను ఇన్వైట్ చేస్తే వస్తున్నారు. అది కాదు, మా ఇంట్లో సిచ్యువేషన్ నాకంతా తెలుసు. మీరు వస్తున్నారు అంతే, ఇంకేం చెప్పకు. గుడ్ నైట్. అరే రమ్య, ఏంటండి ఇది? చెప్పిన మాట వినట్లేదు. మనమెల్లా భూమి పూజకి వెళ్తాం. వెళ్తే ఏమవుతుంది? మావయ్య గారికి కోపం వస్తుంది. ఎందుకు వస్తుంది? వాళ్ళు వెళ్ళిన ప్రతి చోటుకి మనం కూడా వెళ్తున్నామని. ఇన్వైట్ చేస్తే వెళ్ళాలి కదా. మనకి ఇన్విటేషన్ ఉందని మావయ్య గారికి తెలియదు కదా. రేపు మీ ఫ్రెండ్తో చెప్పించండి, నాన్న కన్విన్స్ అవుతారు. అయితే రేపు మీరు కూడా నాతో రండి. నేనెందుకండి? నాకు తోడుగా ఉండరా? మీ ఫ్రెండ్ ఉందిగా. ఎవరున్నా మీరుంటే ఆ ధైర్యమే వేరు. మీరు నా పక్కన ఉన్నారంటే చాలు, ఎలాంటి సిచ్యువేషన్ అయినా నేను ఫేస్ చేస్తాను. వస్తారు కదూ? మీరు ఇంతలా అడిగాక రాకుండా ఉంటానా? వస్తాను. అయితే నేను వస్తాను. ఏయ్, నువ్వు ఇంకా నిద్రపోలేదా? మీరు మాటలు ఆపితే నిద్రపోదాం అనుకున్నాను. మాట్లాడుతూనే ఉన్నారు. సారీ బంగారం, డిస్టర్బ్ అయ్యావా? ఇట్స్ ఓకే డాడీ. సరే గాని పడుకో, జో కొడతాను. నేనేం చిన్న పిల్లని కాదు. మీరే ఒకరినొకరు చూసుకోకుండా కళ్ళు మూసుకుని నిద్రపోండి. సరే పడుకో. అయితే రేపు మీరు కూడా నాతో రండి. నేనెందుకండి? నాకు తోడుగా ఉండరా? మీరు ఇంతలా అడిగాక రాకుండా ఉంటానా? మొత్తం 5 కోట్లు సార్. ఆ 5 కోట్లు కొట్టేయాలనుకుంటున్నాను. ఎవయో దొంగతనానికి బయలుదేరావా? ఏ హారతిస్తావా? దొంగ నోట్లతో వెళ్ళి అసలు నోట్లతో రా. థ్యాంక్స్. యో మళ్ళీ అదెందుకో? ఇందులో ఉన్న నకిలీ నోట్లను అక్కడ పెట్టి అక్కడున్న అసలు నోట్లని ఇందులో పెట్టి తీసుకొస్తా. సరే సరే, నన్ను కూడా రమ్మంటావా? వీధిలోకి వెళ్ళి ఇంకెవరిని ఉంటే బిలు, అందరం వెళ్ళి తెద్దాం. ఎవరివే నువ్వు? నేను వెళ్తున్న దొంగతనానికా లేకపోతే యుద్ధానికా? గమ్మునుండే.
బొంతలో ఉన్న దొంగలక్ష్మిని ఇక్కడ పెట్టేసి ఈ ధనలక్ష్మిని నా బొంతలోకి మార్చేస్తా. సారీ బావగారు, ఈ సాహసం చేయక తప్పట్లేదు. సారీ సిస్టర్. వాచ్మెన్ అన్నావు కదా సిస్టర్, ఇప్పుడు నేను రిచ్ మ్యాన్. ఓం గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనాముపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతి దిశ్యేతసాదనం శ్రీగురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వర గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అమ్మా, ముహూర్తానికి సమయం అవుతోంది, మీరు చెప్పిన వాళ్ళు ఇంకా రాలేదేమిటి? అదిగో వచ్చినట్టున్నారు పూజారి గారు. నమస్తే భువన. హాయ్. లేట్ ఏమైనా అయ్యామా? అదేం లేదు, టైంకే వచ్చారు. నమస్కారం. నమస్తే సార్. నమస్కారం. ప్రసాద్ సార్, ఇతను దామోదర్ అని ఫేమస్ బిల్డర్. ఈ క్లబ్ కడుతుంది ఆయనే. నైస్ మీటింగ్ యూ. ఏమయ్యో, కాసేపట్లో డబ్బులు ఇవ్వాలి కదా, దొంగ నోట్లని తెలిసిపోతుంది కదా, అప్పుడేం జరుగుతుందంటావు? ఏం జరిగినా సరే మనకేం తెలియనట్టుందాం. అసలు నోట్లు మన బొంతలో భద్రంగా ఉన్నాయి. మన మీద అనుమానం రాదు కదా? మనం ఇలా మాట్లాడుకుంటుంటేనే చూసిన ప్రతి ఒక్కరికి డౌట్ వస్తుంది. గమ్మునుండు. రండి, పూజకి టైం అవుతుంది. పద. నమస్తే సార్. నమస్కారం. ఓం తచ్చన్నోరా పుణిమయే గాతుం విజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తనః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం దిగాతు దేశికం తన్నో స్తుభ్యపదే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతిః. సహస్రశీర్షా పురుషः సహస్రాక్ష సహస్రపాదాత్ సభోన్వసుతో దత్వా తదిష్టదశాంగం విషయే దేవం సర్వం యద్భూతం యద్భూతం తాం యద్భూతానః తదేనాతి. వీళ్ళని ఎవరు ఇన్వైట్ చేశారు? నేనే ఇన్వైట్ చేశాను అంకుల్. నువ్వు మన ప్రమీల కూతురు భువనా? ఒక్క నిమిషం అంకుల్. ఓకే. వీళ్ళు కూడా వచ్చారేంటయ్యా? కావాలని వచ్చినట్టున్నారు. హాయ్ దివ్య. హాయ్ అండి. హాయ్. హాయ్ అండి. హాయ్ అండి. లేట్ అయిందా? అదేం లేదు, ఇప్పుడే పూజ స్టార్ట్ అయింది. రండి. అవునా? రండి. లక్ష్మీం క్షీరసముద్రరాజ తనయాం శ్రీరంగధామేశ్వరీం రాశీభూతసమస్తదేవనితాం లోకైకదీపాంకురాం భూపాదో యస్య నాసిభిర్యద అసురనిరశ్చంద్ర సూర్యోతినేత్రే కర్ణావాసాత్ శిరోద్యౌర్ముఖోభిదహనో యస్య వాస్తే యమభిః అంతస్థం యస్య విశ్వం సురనరఖగో భోగిగంధర్వదైత్యైః చిత్రం రమ్యభేతం త్రిభువనవక్షం విష్ణుమీశం నమామి శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం స్వాకారం గగనసదృశం. బాబు, భార్యాభర్తలిద్దరూ రండి. బాబు,
అమ్మా, ఇంతటితో పూజ దిగ్విజయంగా పూర్తయింది. భువన, ప్రసాద్ గారు, మీ చేతుల మీదుగా భూమి పూజ జరిగింది. క్లబ్ కన్స్ట్రక్షన్ కూడా చకచకా జరిగిపోతుంది. క్లబ్ ఓపెనింగ్ కూడా మీరే రావాలి. వై నాట్? భువన, మీ చేతుల మీదుగా బిల్డర్ గారికి డబ్బులు ఇవ్వండి. దీపు, వెళ్ళి డబ్బులు తీసుకురా. అలాగే మామ్. మా ప్రసాద్ది లక్కీ హ్యాండ్ తులసి. తన చేత్తోనే మీకు డబ్బులు ఇప్పిస్తాను. ఇవ్వు ప్రసాద్. సీను, మన కార్లో పెట్టు. హలో, ఒకసారి ఆ క్యాష్ చెక్ చేసుకోండి. పర్వాలేదు సార్, మీ మీద ఆ మాత్రం నమ్మకం ఉంది నాకు. తీసుకెళ్ళి కార్లో పెట్టు. సార్, ఒక్క నిమిషం సార్. వస్తున్నా పద. మేడం, ఒక్క నిమిషం. అలాగే. ఏంట్రా? ఒక్క నిమిషం సార్. ఈ నోట్లు చూస్తుంటే డౌట్గా ఉంది సార్. ఇవి ఒరిజినల్ కాదు, ఫేక్ ఇవి. చూడండి సార్. అవునరా, ఇవి దొంగ నోట్లే. దొంగ నోట్లు. బోనా మేడం, మీతో కొంచెం మాట్లాడాలి. ఇప్పుడే వస్తాను ప్రసాద్. ఏం దామోదర్ గారు, లెక్క పెట్టుకున్నారా? అంతా కరెక్ట్గా ఉందా? రేయ్, ఇవ్వు. ఇవి దొంగ నోట్లు మేడం. వాట్? దొంగ నోట్లా? అవును మేడం, అన్ని దొంగ నోట్లే. సరిగ్గా చెక్ చేశారా? మేడం, రోజు మేము డబ్బులే చూస్తాం. ఏవి నకిలీవో ఏవి ఒరిజినలో మాకు బాగా తెలుసు. చెవియో, వాళ్ళకి విషయం తెలిసిపోయినట్టుంది. వాళ్ళ కళ్ళు మామూలుగా లేవు. వెంటనే పసిగట్టేశారు. నువ్వేం కంగారు పడుకో, ఏం తెలియనట్టుండు. తులసి, ప్రసన్న, మీరు నిన్న తీసుకొచ్చిన మనీ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? బ్యాంక్ నుంచి. ఏ? అది ఫేక్ కరెన్సీ అంట. ఏమంటున్నావు భువన? అవును మేడం, అవి దొంగ నోట్లు. బ్యాంకు నుంచి దొంగ నోట్లు ఎలా తెచ్చారే? మేం దొంగ నోట్లు తేవడం ఏంటి భువన? అసలు బ్యాంక్ వాళ్ళు దొంగ నోట్లు ఎలా ఇస్తారు?
మీరు ఆ క్యాష్ని నిజంగానే బ్యాంక్ నుంచి తీసుకొచ్చారా? ఇది మరీ బాగుంది ప్రసాద్ గారు. మమ్మల్ని అనుమానిస్తున్నారా? నిన్న మీ కళ్ళ ముందే కదా 5 కోట్లు చూపించాము. రాత్రి మీ ఇంట్లోనే మనీ ఉంది. భువన నమ్మకస్తురాలని మీ ఇంట్లోనే పెట్టాం. అంటే ఏంటే, అసలు నోట్లు దాచి దొంగ నోట్లు తీసుకొచ్చావంటారా? మరి నోట్లు ఎలా మారిపోయాయి భువన? అసలు నోట్లు మాయమై దొంగ నోట్లు ఎలా వచ్చాయి? మీరు మమ్మల్ని అవమానిస్తున్నారు. భువన అలాంటిది కాదు. ఇది డబ్బు సార్, ఏ పనైనా చేయిస్తుంది. మీరు మా అత్తయ్య గారి స్నేహితురాళ్ళు. మీరు ఇలా మాట్లాడటం ఏం బాగోలేదు. మాకున్న ఆస్తిలో 5 కోట్లు లెక్క కాదు. ప్రాణం పోయినా మా పిన్ని తప్పు చేయదు. మా ఫ్యామిలీ మ్యాటర్లో మీ ఇన్వాల్వ్మెంట్ వద్దు. మేం తేల్చుకోగలం. భువన, ఇటువంటి వాళ్ళతో నీకు ఫ్రెండ్షిప్ ఏంటి? మనల్ని ఇన్వైట్ చేసింది పని కట్టుకొని మనల్ని ఇన్సల్ట్ చేయటానికా? ఇప్పుడే నాకు అర్థమైంది ప్రసాద్. వీళ్ళు నన్నే అనుమానించి అవమానిస్తున్నారు. పద ప్రసాద్, ఈ క్లబ్ వద్దు, మెంబర్షిప్ వద్దు. పదండి. ఆగు భువన. 5 కోట్లు ఇచ్చి వెళ్ళు. 5 కోట్లు ఇచ్చి వెళ్ళు.